మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. నల్సర్ లా స్టూడెంట్స్ విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై దేశవ్యాప్తంగా కూడా న్యాయ నిపుణులు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో బీసీఐ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. నిరసన తెలిపిన స్టూడెంట్స్పై ఎలాంటి విచారణ కానీ తదుపరి చర్యలు కానీ ఉండవని బీసీఐ చైర్మన్ ప్రకటించారు. 2026 నల్సర్ గ్రాడ్యుయేట్స్ను అడ్వకేట్స్గా ఎన్రోల్ చేయవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల్లో బీసీఐ మార్పులు చేసింది. ఇకపై నల్సర్ లా విద్యార్థులు ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లో అయినా ఎన్రోల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బీసీఐ స్పష్టం చేసింది. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే హైదరాబాద్ నల్సర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి అంటే కాన్వకేషన్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయటం ఆనవాయితీ. అయితే ఈసారి కాన్వకేషన్కు సీజేఐను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించవద్దని నల్సర్ స్టూడెంట్స్ కొందరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు లేఖ రాశారు. ఇటీవల యువతను ఉద్దేశించి సీజేఐ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు తీసుకోవడం తమకు ఇష్టం లేదని స్టూడెంట్స్ వీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనోజ్ మిశ్రా నల్సర్ విద్యార్థులు అడ్వకేట్స్గా ఎన్రోల్ చేయించుకునేందుకు అర్హులు కాదని ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తిని గౌరవించని వారు అడ్వకేట్స్గా ఎలా పనిచేయగలరని ఆయన ప్రశ్నించారు. 2026 బ్యాచ్ నల్సర్ న్యాయ విద్యార్థులను దేశంలో ఎక్కడ అడ్వకేట్స్గా ఎన్రోల్ చేయవద్దంటూ అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఆయన లేఖలు రాశారు. అయితే బీసీఐ ఉత్తర్వులపై నల్సర్ యూనివర్సిటీ స్పందించింది. స్టూడెంట్స్పై విచారణ జరిపే అంశంలో యూనివర్సిటీకే పూర్తి అధికారాలు ఉంటాయని నల్సర్ వీసీ ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం పాలక మండలి తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. బీసీఐ సెకండ్ లెటర్పై అంటే రెండో లేఖపై కూడా విమర్శలు రావడంతో మరోసారి వెనక్కి తగ్గింది. నల్సార్ విద్యార్థులపై ఎలాంటి విచారణ కానీ తదుపరి చర్యలు కానీ ఉండవని బీసీఐ చైర్మన్ మనన్ మిశ్రా ప్రకటించారు. నల్సర్ స్టూడెంట్స్ విషయంలో బీసీఐ చైర్మన్ మిశ్రా నిర్ణయాలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖ న్యాయ నిపుణులు, విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు నల్సర్ లా స్టూడెంట్స్కు మద్దతుగా నిలిచారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీఐ చైర్మన్ మిశ్రా రాజకీయ కోణంలో ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ కూడా గట్టిగానే స్పందించింది. రైట్, ఈ విధంగా విమర్శలు రావడంతో బీసీఐ వెనక్కు తగ్గింది. తన ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటూ బీసీఐ చైర్మన్ మనన్ మిశ్రా మరో లేఖ విడుదల చేశారు. స్టూడెంట్స్ను అడ్వకేట్స్గా ఎన్రోల్ చేస్తామని, అయితే నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నల్సర్ యూనివర్సిటీలోని కొద్దిమంది ప్రొఫెసర్లు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీసీఐ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే బీసీఐ ఉత్తర్వులపై నల్సర్ యూనివర్సిటీ స్పందించింది. స్టూడెంట్స్పై విచారణ జరిపే అంశంలో యూనివర్సిటీకే పూర్తి అధికారాలు ఉంటాయని నల్సర్ వీసీ ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం పాలక మండలి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. బీసీఐ రెండో లేఖపై కూడా విమర్శలు రావడంతో మరోసారి వెనక్కి తగ్గింది. నల్సర్ స్టూడెంట్స్పై ఎలాంటి విచారణ కానీ తదుపరి చర్యలు కానీ ఉండవని బీసీఐ చైర్మన్ మనన్ మిశ్రా ప్రకటించారు. నల్సర్ స్టూడెంట్స్ విషయంలో బీసీఐ చైర్మన్ మిశ్రా నిర్ణయాలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యం ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖ న్యాయ నిపుణులు, విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు నల్సర్ లా స్టూడెంట్స్కు మద్దతుగా నిలిచారు. బీజేపీ రాజ్యసభ్యుడిగా ఉన్న బీసీఐ చైర్మన్ మిశ్రా రాజకీయ కోణంలో ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ కూడా గట్టిగానే స్పందించింది. मिश्रा जी को यह समझना चाहिए कि आप देश के युवाओं को इस तरीके से आप डरा नहीं सकते हो. वो टाइम गया, अब युवा जाग चुका है, युवा रिस्पॉन्सिबिलिटी ले रहा है अपने फ्यूचर का. तो आपने ये जो नोटिफिकेशन निकाला है उसको आप तुरंत इमीडिएटली विड्रॉ करिए. अगर नहीं करेंगे तो पीसफुल प्रोटेस्ट होगा. सारे लीगल कॉकरोचेस, सारे लॉयर्स, सारे एडवोकेट्स, रिटायर्ड जजेस एंड जो प्रोमिनेंट पर्सनालिटीज है वो सारे लोग मिलके एक पीसफुल प्रोटेस्ट करेंगे बार काउंसिल ऑफ इंडिया के ऑफिस के बाहर, आपके ऑफिशियल रेजिडेंस के बाहर, एंड जहां जहां स्टेट्स में बच्चे हैं वो वहां वहां प्रोटेस्ट करेंगे आपके खिलाफ. చూస్తుంటే ఇక బీసీఐ వర్సెస్ నల్సర్ వివాదం ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వరకు చేరింది. నల్సర్ 2026 గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్పై బీసీఐ తీసుకున్న డెసిషన్పై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. అన్ని లీగల్ కాక్రోచెస్ ఒకటైతే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామాకు డిమాండ్ చేసే అవకాశం ఉందంటూ మరో పోస్ట్తో సంకేతాలు ఇచ్చారు. బీసీఐ చైర్మన్ మిశ్రాపై అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో టైమ్ ఫర్ మనన్ మిశ్రా ఇస్తిఫాదో అంటూ అభిజిత్ దిప్కే ప్రశ్నించారు. విద్యార్థులపై విచారణకు స్పందించిన లేఖను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీఐ ఆఫీస్, మిశ్రా అధికారిక నివాసం వద్ద నిరసనకు దిగుతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే హెచ్చరించారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.